కొని కృత్రిమంగా రేట్లు పెంచి పెద్దపల్లిలో నేను ఈరోజు చెప్తా ఉన్నా సామాన్యుడు గజం భూమి కొనాలన్నా సొంత ఇల్లు కట్టుకోవాలన్నా మీ హయాంలో వీరందరూ కూడా భయపడే పరిస్థితి వచ్చింది. వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. పోలీసులకు సంబంధించి బెదిరింపు ధరలు మానుకోండి. మీ హయాంలో ఒక ట్యాగ్ లైన్ ఇచ్చిండ్రు, ఫ్రెండ్లీ పోలీస్ అని. ఫ్రెండ్లీ పోలీస్ ఎవరికి? ఆ ప్రగతి భవన్ చుట్టూన్నవారు, లేకుంటే ఆ పార్టీకి సంబంధించిన మిత్రులకు ఫ్రెండ్లీ పోలీసును ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను, వామపక్షాలకు సంబంధించి వారు కానీ, మా పార్టీకి సంబంధించిన వారే కానీ, మానవ హక్కులకు సంబంధించి పోరాటం చేసిన మిత్రులపైన కానీ ఏ విధంగా మీరు వారిపై ఉక్కుపాదం పంపించే ప్రయత్నం చేసినరో మర్చిపోయినరు. అప్పుడే ఈరోజు మా ప్రభుత్వం పోలీస్ హక్కులను, వారి సంక్షేమాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం సంపూర్ణంగా కట్టుబడి ఉంది. ఎక్కడ కూడా వారు అంటా ఉన్నట్టు జీతాల కోత కానీ, అలవెన్స్లకు సంబంధించి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఈ విధమైన సత్యదూరమైన మాటలు, అభూత సంకల్పనతో కూడుకున్న విశేషాలని చెప్పి ప్రజలను పక్కదారి పట్టిస్తా ఉన్నారు. శాంతి భద్రతలను కాపాడే పోలీస్ సోదరుడికి సంబంధించిన సంక్షేమం మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా ముందుకు తీసుకెళ్తుంది. వారికి ప్రధానమైన ఆయుధం టీఆర్ఎస్ సంబంధించి, బీఆర్ఎస్ సంబంధించి. టీఆర్ఎస్ అంటే రెండు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు, టీఆర్ఎస్ బీఆర్ఎస్, బీఆర్ఎస్ టీఆర్ఎస్. సోషల్ మీడియా వారికి ప్రధానమైన ఆయుధం అయిపోయింది. దేంట్లో సత్యదూరమైన అసత్య ప్రచారాలు చేస్తూ నిజంగానే తెలంగాణ సమాజంలో విద్వేషాలను పెంచే కార్యక్రమం చేస్తూ, మమ్ములను మేము పెంచినా ఏమనొద్దు, మేము రారాజులుగా ఉంటామని, మమ్మలను మేము ప్రభుత్వం ఉన్నప్పుడు అదే విధంగా ఉన్నాము, ఇప్పుడు కూడా ఉంటాము, చట్టాలు మాకు ఆ రోజు చుట్టాలైనాయి, అదే విధంగా ఉండాలని పోలీసులపై భయభ్రాంతం సృష్టించే కార్యక్రమ భాగంలో ఒక ప్రకారం మా పోలీస్ మిత్రులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే దాన్ని కక్షపూరితం అనేది ఎంతవరకు సమంజసమని హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాను. వారు పెట్టిన పార్టీ మీటింగ్లో ప్రభుత్వ అధికారులపై, పోలీస్ అధికారులను పేర్లను ప్రస్తావన చేస్తూ మేము వచ్చినాక బుద్ధి చెప్తామంటా ఉన్నారు. మీకు గొప్ప అనుభవం ఉంది, 10 సంవత్సరాలు మంత్రులుగా చేసిన వాళ్ళు. ఈ విధంగా బహిరంగంగా హెచ్చరించడం, నేను అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారిని, ఒక మాజీ మంత్రిగా మీ హుందత్వానికి ఇది తగదని చెప్తా ఉన్నాను. మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, చట్టానికి లోబడి బాధ్యతాయుతంగా పనిచేసే ప్రతి అధికారికి మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. ప్రభుత్వ అధికారులు, పోలీస్ మిత్రులు చట్ట పరిధిలో పనిచేసి చట్టానికి ఎవరు చుట్టాలు కాదు అని పనిచేసే ప్రతి అధికారికి మేము పూర్తిగా అండగా ఉంటాం. ఎవరో భయప్రాంతులు చేసుకొని ముందుకు నడపాలని సంకల్పన చేసే వారిపై, చట్టాలను ఉల్లంఘించే వారిపై తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వారి ప్రతిపక్షాలకు సంబంధించిన మరి చప్పుళ్లకో బెదిరింపులకో భయపడ్డని మా అధికారులకు కూడా సూచిస్తా ఉన్నాం. హరీష్ రావు గారు ఒక పొలిటికల్ టూరిజం కింద మీ ఐటీ సెల్ రాసిచ్చిన సత్యదూరమైన మాటలు కొద్దిగా
మీరు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే వారికి అవగాహన ఉంది కనుక వారికి సంబంధించిన సోషల్ మీడియా ఏదంటే అది పెట్టే కార్యక్రమం చేస్తే అదేవిధంగా మాట్లాడడం ద్వారా ఈరోజు సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారని ప్రస్తుతంగా కనబడుతోంది. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్కు ఉందా అని అడుగుతా ఉన్నాం. థర్డ్ డిస్కామ్ గురించి మాట్లాడుతూ ఉచిత కరెంటు నిలిపివేయడానికి రైతు సంక్షేమానికి ఇబ్బంది జరుగుతుందని సత్యదూరమైన మాటలు మాట్లాడుతాను. ఈరోజు రైతు సోదరులకు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పటం జరిగింది. రైతు డిస్కామ్కు సంబంధించి రైతుకు మేలు చేసే ప్రయత్న భాగంలోనే రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు విద్యుత్ శక్తి పరంగా. ఈరోజు ఒక అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్లో ఒక డిస్కామ్ను కొత్తగా తీసుకురావటం, ఎక్కడ కూడా రైతుకు సంబంధించి ఉచిత విద్యుత్తుకు సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదలుపెట్టిన ఉచిత విద్యుత్తును పూర్తి స్థాయిలో కొనసాగిస్తూ రైతుకు సంబంధించిన మోటారు